ఈటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. అయితే ఇవాళ అండ్ నౌ వాళ్ళు ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. సోషియోవుడ్ అంటే మన సోషల్ మీడియా కోసం కూడా ఒక టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లాగా మన సోషల్ మీడియా అందరూ కూడా ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని చెప్పి సోషియోవుడ్లా ఒకటి ఆర్గనైజ్ చేసి మా ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ అవార్డ్ పంచడం అండ్ వాళ్ళందరూ సోషలైజ్ అవ్వడం అండ్ మనమందరం కలిసి దీన్ని ఇంకా బెటర్ ఎలా చేయాలి అన్న థాట్తో ఈ ఈవెంట్ని కండక్ట్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంతమందిలో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్. నన్ను ఇంత పెద్ద ఆనర్తో ఇక్కడ ఇన్వైట్ చేశారు టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఆనర్. అండ్ డెఫినెట్గా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలామందికి ఇది రీచ్ అవ్వాలి. అండ్ అందరూ మన దేశంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ సోషియోవుడ్లో ఒక పార్ట్ అయ్యి దీంట్లో ఈ ఆర్గనైజేషన్లో సైన్ అప్ అవ్వాలి అని ఆశిస్తున్నాను. సో దట్ వీ కెన్ బిల్డ్ అవర్ మీడియా బిగర్ అండ్ ఇంకా బెటర్గా. అండ్ మెయిన్లీ మనకి సైబర్ బుల్లింగ్ ఏదైతే అవుతుందో సోషల్ మీడియాలో అదంతా కూడా మనం కట్ ఆఫ్ చేసి ఒక హెల్దీ ఫ్యామిలీని క్రియేట్ చేస్తూ హెల్దీ వేలో అందరినీ చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని నేను ఆశిస్తున్నాను. సో దీనికి తప్పకుండా మా ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా అంతే అవసరం. బికాజ్ మీరందరూ లేకపోతే మేము ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యే వాళ్ళమే కాదు. సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ గ్లాడ్ అండ్ ఆనర్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీ హబ్లో ఉన్నాం. సో ఉదయం చాలా మంచి ప్రోగ్రామ్. డాక్టర్ అనిల్ గారు, మా మిత్రుడు డాక్టర్ విజయభాస్కర్ గారు, అంటే వాళ్ళు ప్రొఫెషన్గా వృత్తులు ఏదైనా సరే బట్ సమాజంలో ఎంతోమంది గుర్తింపు లేకుండా పోతున్నారని చెప్పేసి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా వాళ్ళకి పిలిచి సన్మానం చేయడం జరిగింది. చాలా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే వాళ్ళ పనికి గుర్తింపు ఎప్పుడు లేదు అన్నట్టు చాలామంది నిరాశ పడిపోయి వాళ్ళు వేరే వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. సో అలా కాకుండా ఈరోజు చాలామంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, ఇంజనీరింగ్ ఉండొచ్చు, సైంటిస్ట్ ఉండొచ్చు, అందరికీ అవార్డు ఇచ్చారు. యంగ్స్టర్స్ ఉన్నారు, ముఖ్యంగా చాలా చిన్న చిన్న యంగ్స్టర్స్కి అంత మంచి నాలెడ్జ్ ఉందా అని చెప్పి నిజంగా నేను ఆశ్చర్యపోయాను. సో వాళ్ళకి గుర్తింపు రావడం అండ్ ఈ ప్రోగ్రామ్ చేయడం, ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అండ్ ఈ స్మార్ట్ ఫోన్, ఈ ఫోన్లో చేస్తున్న కొన్ని మిస్యూజ్ చేస్తున్న విషయాలు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెర మీద ఎక్కించి అది అలా కాకుండా ఒక మంచి దీనికి మీరు యూజ్ చేయాలని చెప్పేసి యూజ్ చేసి ఎంతో ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు, చాలా మంచి పేరు వస్తుందని చెప్పేసి అది కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఓవరాల్ ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. నేను గెస్ట్గా వచ్చాను. సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను. మంచి కార్యక్రమం నా మిత్రులు చేయడం నిజంగా నాకు చాలా గర్వకారంగా ఉంది. ముందు ముందు చాలామంది కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి చాలామందికి అవేర్నెస్ తీసుకొచ్చి, ఎందుకంటే అవేర్నెస్ లేక చాలామంది వెనక్కి పడిపోతున్నారు. చాలామందికి అవేర్నెస్ తీసుకొచ్చేసి అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్వేత PVS. యూ కెన్ హిట్ మీ అప్ ఆన్ ఇన్స్టాగ్రామ్, సేమ్ హ్యాండిల్ శ్వేత PVS, SWETHA PVS నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. అండ్ సోషియోవుడ్స్ అవార్డ్కి రావడం, ఈ ఫంక్షన్కి రావడం చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్లో చాలా దూరం నుంచి చూస్తున్న చాలా మందిని డైరెక్ట్లీ చూశాను. And it just feels so good to meet all of them. లేకపోతే ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి ఆపర్చునిటీ, అందరినీ కలిసి ఆపర్చునిటీ, ఆల్ ద క్రియేటర్స్. సో అది కూడా మన తెలుగు క్రియేటర్స్ చాలా మందిని కలిసాను. అండ్ ఇట్ జస్ట్ ఫీల్స్ సో గుడ్. అండ్ ఈ ఈవెంట్ తాలూకా పర్పస్ ఈస్ టు ఆబ్వియస్లీ ఎన్లైటన్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోవచ్చు, బికాజ్ ఇప్పుడు మోస్ట్ రెవెన్యూ జనరేటింగ్ ప్రొఫెషన్స్లోంచి ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఒకటి. చాలామంది చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, ఫేమ్ సంపాదిస్తున్నారు, అండ్ చాలామంది ప్రాబ్లమ్స్లో కూడా పడుతున్నారు. బికాస్ దెర్ ఇస్ నో అవేర్నెస్ అబౌట్ ఎలాంటి బ్రాండ్స్ ప్రమోట్ చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు అనేది సరైన అవగాహన లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ there are some responsible people like Anil Garu who have taken this step to enlighten people about it and create a strong community for influencers and YouTubers and people who are on the internet. So thank you so much. It's lovely coming here. First of all, thanks a lot for inviting us అండి. ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ని కూడా రికగ్నైజ్ చేయడం అనేది మనకు సోషల్ మీడియాలో చూసినట్టయితే చాలా వరకు ఎడ్యుకేషన్ ఛానల్స్ యొక్క ప్రెజెన్స్ అనేది చాలా తక్కువగా కనబడుతుంది. దో ద క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎక్కువగా ఉన్నా కూడా. అండ్ హ్యాపీ టు రిసీవ్ ద అవార్డ్. అండ్ ఇలాంటి అవార్డ్స్ కండక్ట్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు టెలివిజన్ మీడియా అండ్ అలాగే ఫిల్మ్ మీడియా అండ్ ఇక్కడ నుంచి సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో దిస్ ఈజ్ ఆల్సో ఒక ఇండస్ట్రీ కింద ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు రికగ్నైజ్ చేయడం అయితే ఇట్స్ రియలీ హ్యాపీ. కమింగ్ టు మనీ పర్స్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఛానల్ కూడా ఇలాంటి ఈవెంట్స్లో రికగ్నైజ్ చేయడం అనేది వి ఫెల్ట్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ. హలో అండి. యాక్చువల్లీ ఈ ఈవెంట్ ఏదైతే మేము ఈరోజు అటెండ్ అయ్యామో ఇట్స్ రియల్లీ గుడ్. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఒక చోటుకే తీసుకొచ్చి ఇలాగ అవార్డ్స్ ఇవ్వడం అన్నది మాకు కూడా ఇంకా ఎంకరేజింగ్ ఉన్నదన్నమాట.
అంటే ఫుల్ డే వర్క్ చేసి ఆల్మోస్ట్ వీక్ టు వీకెండ్ వరకు కంప్లీట్ వర్క్లోనే ఉంటాం. బట్ అందరూ ఒక చోట కలుసుకుని ఇలా ఈవెంట్లోని ఇట్స్ రియల్లీ గుడ్, ఎంకరేజింగ్ ఉంటుంది. కాబట్టి ఇంకా మోర్ క్రియేటర్స్ వస్తారు. అండ్ అలాగే కొత్త కొత్త క్రియేటర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా ఇటువంటి కండక్ట్ చేస్తున్నట్లయితే ఇలాగా గుర్తింపు దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇంకా బాగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే అండి, నా పేరు కౌశిక్ మరిడి. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, అనగా ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ని. సో యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా వీడియోస్ చేస్తూ ఉంటా. ఈరోజు నేను సోషియోవుడ్ వారు పిలిచిన ఈవెంట్కి వచ్చాను అనమాట, సోషియోవుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ ఈవెంట్కి. సో చాలా మంచిగా ఉందండి, ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ని మనం చూస్తుంటాం తప్ప డైరెక్ట్గా కలుసుకోం. ఇప్పుడు ఈ ఈవెంట్లో కలుసుకునే అవకాశం వచ్చింది, నంబర్స్ అన్నవి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఇట్ విల్ బెనిఫిట్ అస్ అండి. సో చాలా బాగుంది ఈవెంట్. అండ్ అవార్డు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కూడా బాగుంది, ఎందుకంటే ఇలా 10 మంది ఎంకరేజ్ చేస్తుంటే మాకు కూడా ఇంకా చేయాలి, మంచి మంచి కంటెంట్ని క్రియేట్ చేయాలన్న ఆశపడుతూ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగుంది, అంతా మంచిగా ఉంది. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీప్రియ. ఒక 7 years కార్పొరేట్లో వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ నవంబర్ కార్పొరేట్ నుంచి బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఫుల్ టైం కాంటెంట్ క్రియేటర్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఛానల్లో యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ రిలేటెడ్ టు మ్యూజిక్, కుకింగ్, ట్రావెల్, అండ్ నేను అప్పుడప్పుడు యాక్ట్ కూడా చేస్తూ ఉంటాను. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సోషల్ మీడియా వాళ్ళు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు టు షోకేస్ అబౌట్ మై కాంటెంట్. సో అందరూ చూసి మెచ్చుకొని నాకు అవార్డ్ వస్తుందేమో అని నమ్ముతున్నాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నమస్తే అండి, నా పేరు రాజేందర్ రెడ్డి. తెలుగు రైతుబడి అనే యూట్యూబ్ ఛానల్ మాది. వ్యవసాయానికి సంబంధించి రైతుల పొలాలకు వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళ అనుభవాన్ని తోటి రైతులకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ఇట్లా సమీపంగా ఉన్న అనేక రాష్ట్రాలు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాలు, నూతన యంత్రాలు, కొత్త రకాల పంటలు, కొత్త రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ కూడా పరిచయం చేసే కార్యక్రమాన్ని గత 3-3.5 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లోని టీ హబ్లో ఇక్కడ వీళ్ళు ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సోషియోవుడ్ ఈ అవార్డ్స్ ఈవెంట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే అనేక వేదికల్లో యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అనేక రకాల కంటెంట్ని క్రియేట్ చేస్తున్నటువంటి క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక వేదికలో కలుసుకోవడం అనేది చాలా మంచి ఉపయోగకరమైన కార్యక్రమం. ఇట్లా కంటెంట్ క్రియేటర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఒకరినొకరు కలుసుకోవడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి, వీళ్ళ ఆలోచన విధానాలు ఏంటి, వాళ్ళు పనిచేస్తున్న తీరు ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎట్లా పనిచేయాలనేది తెలిసిన వాళ్ళ నుంచి అడిగి తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరమైన కార్యక్రమం వీళ్ళు ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్నారు. చాలా కార్యక్రమాలు ఎక్కడెక్కడో ఎవరెవరో చేస్తున్నప్పటికీ కూడా ఒక యూట్యూబర్స్ని కానీ లేదా సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో అనేక రకాల వీడియోలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక చోట కలిపి చేస్తున్న కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం అయితే చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చాలామంది వీడియోస్ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తుంటాను. అలాంటి వాళ్ళలో చాలామందిని ఈరోజు కలుసుకునే అవకాశం దొరికింది. దాంతోపాటుగా యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏ విధంగా కంటెంట్ని క్రియేట్ చేయాలి, వాళ్ళు చెడుగా ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే దాని ప్రభావము చూసే ఆడియన్స్ మీద ఎంతవరకు ఉంటుందనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా బాగా చాలామంది సబ్జెక్టు నిపుణులు వచ్చేసి ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకనంటే తెలిసి తెలియక ఎవరైనా పొరపాటు చేస్తూ ఉంటే ఆ ప్రభావం, ఆ వీడియో ప్రభావం సొసైటీ మీద ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉండాలి. చాలామందికి ఉపయోగపడే విధంగా ఈ ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు కానీ లేదా ఇతర వేదికలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఈజ్ అదిరి అబి. ఈరోజు హైదరాబాద్లో సోషియోవుడ్ అంటే టాలీవుడ్, బాలీవుడ్ ఇలాగా చాలా ఉన్నాయి కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కోసం అని సోషియోవుడ్ అని ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారండి. సో ఈ కార్యక్రమానికి నేను రావడం, ఇక్కడ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ని కలవడం జరిగింది. చాలా బాగుంది ఈ ఈవెంట్. యాక్చువల్గా ఇది ఎందుకు అంటే మనము ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్ ఇలాంటివి చూస్తూ ఉన్నాం కదా. అందులో యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి ఎలాగైతే అవార్డ్స్ ఇస్తున్నారో అలాగే బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళందరికీ ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒకటి జరుగుతుందండి. ఇది కండక్ట్ చేసిన వారు అనిల్ రాచమల్ల గారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకోసం అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న వీడియోస్ ద్వారా మంచి జరగాలి సమాజానికి, అంటే ఏది పడితే ఆ వీడియో పెట్టడం కాకుండా ఒక మంచి జరిగే విషయాల్ని మాత్రమే పోస్ట్ చేయాలి. కొన్ని బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే కొన్ని వాడకూడని కొన్ని యాప్స్ ఉంటాయి కదా, లైక్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లాంటివి. సో అలాంటివి అవాయిడ్ చేస్తూ, ఎందుకంటే దాంట్లో డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరైనా ఆశపడతారు, కానీ దానివల్ల తద్వారా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ ఆడియన్స్కి ఎలాంటి రాంగ్ మెసేజ్ వెళ్ళొచ్చు అనేది చెప్పడానికి కోసమని ఈ కార్యక్రమం జరిగింది. అండ్ ఇందులో మన సైబర్ క్రైమ్ ఎస్పీ గారు విజయ్ కుమార్ గారు కూడా
తన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది. కాబట్టి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే దొరికాయి డెఫినెట్గా. సో ఈ అన్నీ మీతో కూడా తొందరలో షేర్ చేసుకుంటారు. అండ్ ఇలాంటి కార్యక్రమం మన హైదరాబాద్లో జరగడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం థంబ్నెయిల్స్లో ఏది పడితే అది పెట్టేస్తున్నారు, వీడియోకి అండ్ థంబ్నెయిల్కి లింక్ లేకుండా ఇష్టం వచ్చింది రాసేస్తున్నారు. సో అలాంటివి ఒక రూల్ లాగా పెట్టుకొని అన్ని కట్టుదిట్టం చేస్తే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ సునామీ సుధాకర్, జబర్దస్త్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ మన హైదరాబాద్లో టీ హబ్లో చాలా మెగా ఈవెంట్ జరగబోతుందండి. నేను వచ్చాను ఇక్కడికి, సోషియో వుడ్. ఇదేంటంటే మామూలుగా చాలామంది మీడియాలో చాలామంది బలైపోతుంటారు, రకరకాల ట్రోల్స్ చేసి తర్వాత యూత్ని కానీ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ సెలబ్రిటీస్ని కానీ చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది మామూలుగా ఒక టైటిల్ పెట్టేసి ఇంకొక టైటిల్ మనం రాస్తారు, ఆ టైటిల్కి ఈ చెప్పేదానికి సంబంధం ఉండదు. అలాగే అమ్మాయిలకు కూడా చాలా రకాలుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దని ఒక అద్భుతమైన ఒక కాన్సెప్ట్తో ఈ సోషియో వుడ్ను మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది, అనిల్ రాచమల్ల గారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమానికి. నాతో పాటు మన అదిరేబి గారు, ఇలా చాలా సెలబ్రిటీస్, ఐఏఎస్ ఐపీఎస్లు చాలామంది వచ్చారు. కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇదందరికీ అవేర్నెస్ రావాలని, మంచి కార్యక్రమం ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సోషియో వుడ్.